ఇక ఈ సంవత్సరం నాకున్నటువంటి సమయాన్ని ఇక 12 రాశుల వారికి 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే నాకు 28 నిమిషాలు 26 నిమిషాలు ఇచ్చారు. నేను ఎంతైనా చెప్పగలను, కానీ ఉన్న సమయాన్ని, పెద్దల యొక్క విలువైన అమూల్య సమయాన్ని పట్టుకొని నేను చెబుతున్నాను. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఏమిటో చెప్పి నా పంచాంగ శ్రవణాన్ని ముగిస్తాను. ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి. మేషం 4, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. కాబట్టి డబ్బులు పొదుపుగా వాడుకోవడం మంచిది. మేషరాశి వారికి చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఎవ్వరి దగ్గర కూడా మధ్యవర్తిత్వ సంతకాలు పెడితే మాత్రం మీరు పోయినట్టే లెక్క. కాబట్టి మధ్యవర్తిత్వాలు చెయ్యకండి, కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. రైతులకు ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది మేషరాశి వారికి. ఎందుకంటే వీరు గురుకు శనికి శాంతి చేయిస్తే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా, రాజ్యపూజ్యం 2గా చక్కగా వీరికి ఈ సంవత్సరం ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏలినాటి శని చక్కగా పీడిస్తూ ఉన్నది. ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే, అద్భుతంగా ఉండబోతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలు జరగబోతోంది. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కాబోతున్నాయి. జేబు నిండుగా డబ్బులు కూడా ఉంటాయి. విద్యార్థులకు ర్యాంకులు కూడా వస్తాయి. అన్ని చోట్ల ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు వృషభ రాశి వారు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం గోచారం బాగుంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, లక్ష్మీ నరసింహ స్తోత్రపారాయణం, కాలభైరవాష్టకం చదవటం మంచిది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమంగా ఉండబోతోంది. జూన్ తరువాత పట్టిందల్లా బంగారమే. గురుబలంతో ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. ప్రతిదానికి శ్రమపడాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, కానీ ఫలితాలు మాత్రం బాగుంటాయి. మిథున రాశి వారు శ్రమయేవ జయతే అన్న సూత్రముతో ఈ సంవత్సరం బాగుంటారు. రైతులకు బాగా అనుకూలించే సంవత్సరం ఈ సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణం చేయటమో, లక్ష్మీ నరసింహ ప్రార్థన చేయటమో చాలా వరకు అవసరము. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యభుజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 60% మంచి ఫలితాలు, 40% కొంత ప్రతికూల ఫలితాలు. రాహుకేతువుల యొక్క మధ్యమ ఫలితాలు. పర్వాలేదు, ఎందుకంటే భాగ్యంలో శని, జన్మలో గురువు కొంత యోగాన్నైతే ఇవ్వవచ్చు. కానీ దైవానుకూలత, దైవాన్ని బాగా ఉపాసన చేస్తే కర్కాటక రాశి వారికి కొంతమేర ప్రయోజనం కనిపిస్తూ ఉన్నది. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా గురువు ఏకాదశంలో సంపూర్ణమైన శుభాన్నిస్తున్నాడు. కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరము శ్రమ ఉంటుంది, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కొంత శత్రుత్వం పెరుగుతుంది, చాలా వరకు మిత్రుత్వం చేసుకోవలసిన అవసరం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నం చేసుకునేవారు ప్రయత్నం చేసుకోండి. సింహరాశి వారు శనికేతువులకు శాంతి చేయించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 3, 4 పాదములు, చిత్త 2 పాదములు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరము జూన్ 1 వరకు గురువు దశమంలో తామ్రమూర్తి. ఆ తరువాత కొంత అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బలమనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కింది స్థాయి వ్యక్తులు ఇబ్బంది పెట్టినప్పటికీ ముందుకు దూసుకొని వెళ్తారు. పట్టుదల విడిచిపెట్టకపోతే కన్యారాశి వారు ఈ సంవత్సరం కొన్ని విజయాలు సాధించే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ సంవత్సరం తులారాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యభూజ్యం 6,
అవమానం 3. ఇది తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరము చక్కగా అద్భుతమైనటువంటి రోజు. ఇంకొకటి కూడా చెప్పుకోవాలి కాబట్టి, ఉగాది కాబట్టి రాజు గురించి మాట్లాడుకోవాలి. మన రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారి యొక్క రాశి చిత్తా నక్షత్రం, తులారాశి. పంచమాధిపతి అష్టమాధిపతి భాగ్యంలో బుధుడున్నాడు వారికి. ఆ బుధుడి యొక్క దశ ఇప్పుడు జరగబోతోంది కాబట్టి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కుంభలగ్నంలో పుట్టారు, బలం అనేటువంటిది పెరిగింది. కానీ అక్కడక్కడ లగ్నంలో రాహువు యొక్క ప్రభావం ఉండడం చేత 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి 6వ స్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలమనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్గా, జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. భాగ్యంలో నవమంలో గురువు, పంచమంలో రాహువు అప్పుడప్పుడు తలనొప్పులు ఇచ్చినప్పటికీ సమర్థత, దైవబలము, ఇటు రాశి ప్రకారంగా గోచార బలము, నడుస్తున్నటువంటి దశాబలము, ఇవన్నీ వారికి యోగ్యతనిచ్చి ఈ సంవత్సరం వారికి తిరుగులేని విధంగా వారిని కాపాడుతాయి అని. రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి వారి గురించి 3 విషయాలు చెప్పడం అనేటువంటిది ఇదెందుకో ఇది బాగా స్తుతించారు అని మాత్రం దయచేసి మీడియాలో రాయకండి. పంచాంగం ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనేటువంటిది కుదరదు. కారణం ఏమిటంటే ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పితేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రాజు బాగుండాలి. రాజు గురువయ్యాడు, ఆ గురువు రాష్ట్ర మంత్రివర్గమును కాపాడుగాక. కాబట్టి తులారాశికి ఈ సంవత్సరం తిరుగులేదు. తులారాశి వారు ఎవరైనా సరే అద్భుతంగా ఉండబోతోంది. వారికి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, డబ్బు వస్తుంది, అలాగే ఇండ్లు కొంటారు. అన్ని రకాలుగా గత 4-5 సంవత్సరాలుగా ఏవేవైతే మీకు ఇబ్బందులు పెట్టాయో అవన్నీ తొలగిపోయి కాలు మీద కాలు వేసుకొని ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, అన్ని కాళ్ళు నావే అనేవారే తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరము లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకోండి, వారికి బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా తదుపరి జూన్ 1 తరువాత అక్టోబర్ 30 వరకు భాగ్య గురువుగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రుణ సమస్యలు తీరిపోతాయి, కొంత సహకారం లభిస్తుంది. మైగ్రైన్ పెయిన్ లాంటివి ఎప్పుడూ వెంటబడతాయి. కానీ వీరికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు అధికంగా కలగబోతున్నాయి. వృశ్చిక రాశి వారు కూడా నిరుత్సాహం తగ్గించుకొని ఉత్సాహాన్ని పెంచుకుంటే సరిపోతుంది. వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం రోజు చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ధనుస్సు రాశి వారికి సంవత్సరం అర్ధాష్టమ శని దోషం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అష్టమంలో గురువు కొంత అక్టోబర్ 30 వరకు శుభ ఫలితాలతో పాటు ఆ తరువాత కూడా కొంత మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహంతో ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అప్పుడప్పుడు కొన్ని విఘ్నాలు ఉంటాయి వారికి, అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి వీరు సాధించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి యథావత చూస్తే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలతనే ఉంది, కానీ భయపడాల్సింది లేదు. దత్తాత్రేయ ఆరాధన చేస్తే వీరికి ఇంకా బాగుంటుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం మకర రాశి వారికి తిరుగులేదు. మొండి పట్టుదలతో పరిగెత్తడం ఏమిటో తెలిసినటువంటి మకర రాశి వారికి జూన్ తరువాత అద్భుతమైనటువంటి గోచారం అనేటువంటిది పెరగబోతోంది. మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఫలితాలు బాగానే ఉంటాయి. కాబట్టి మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా గట్టి ప్రయత్నం చేస్తే వీరికి కూడా పదవులు వచ్చే అవకాశం చాలా వరకు కూడా ఉంది. విద్యార్థినులకు బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి.
మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి సేవ చేస్తూ ఉండండి, మీకు తిరుగు లేకుండా ఉంటుంది. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి ఫలితాలే అధికంగా కలగబోతూ ఉన్నాయి. నేర్పుతో, కూర్పుతో, తీర్పుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటూ ఉంటారు. వీరి యొక్క మాటయే వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకొని, చిరాకును తగ్గించుకొని, అసహనాన్ని విడిచిపెట్టి నోటి ముందర చిరునవ్వుతో చిందిస్తూ ఉంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం పనులన్నీ బాగా జరుగుతాయి. కాబట్టి బీ హ్యాపీ. మీ దగ్గర ఉన్న వాళ్ళను హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి, మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఇక చిట్ట చివరిది మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. కొంత గురువు శుభమూర్తిగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అలాగే జన్మంలో శని సంచారం కూడా కొంతమేర పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ప్రతిదీ ప్రయత్నం చేస్తే విజయం అనేటువంటిది వీరికి ఉంటుంది. అందరికంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరము మీనరాశి వారికి అయితే ఉంది. కాబట్టి మీనరాశి వారికి ఒకటే ఒక సూత్రం, కష్టే ఫలి శ్రమయేవ జయతే. ఇది చేసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారు ఈ సంవత్సరము విశేషమైనటువంటి చక్కటి హనుమంతుడి క్షేత్ర దర్శనము, అలాగే శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనాదులు చేసుకోవటం వల్ల వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. అలాగే భారతదేశ సౌభాగ్యం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం సుస్థిరమైన పరిపాలనతో ముందుకు వెళ్ళాలి అని, చక్కగా పరాభవం అనేటువంటిది ఎవరికి పరాభవం అంటే అధర్మాత్ములకు పరాభవం కలగాలి అని ఒకసారి ఆశీర్వచన పూర్వకంగా చిట్ట చివరిగా ఒక మాట చెప్పి, తొలగిపోవాలి ఆపదల్ తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగనో, ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగావుత, అక్షయంబో బాచం పెళ్లి తనదు భక్తి పూర్వకముగా, పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయో. వేములవాడ రాజరాజేశ్వరుడు, కొండగట్టు ఆంజనేయ స్వామి వారు, ధర్మపురి లక్ష్మీ నరసింహుడు, భద్రకాళి వరంగల్ భద్రకాళి, పారుపల్లి క్షేత్ర కాలభైరవుడు, వీరందరూ కూడా అలంపురం జోగులాంబ వేదిక మీద ఉన్నటువంటి వారు అందరికీ, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు, అలాగే పోలీసులలో ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ, పరివారానికి, కుటుంబాలకు ఆయురారోగ్య భోగ భాగ్యములను ఎల్లప్పుడూ ఇచ్చుగాక, వారందరికీ శుభములో క్షేమములు కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తూ నా పంచాంగ పఠనమును నేను విరమిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియచేస్తూ, ఇంకా ఎవరివి మిగతా వారివి చెప్పలేదు అని మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోవద్దు. నేను ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తినే, అందరికీ పర్సనల్గా చెప్పే ప్రయత్నం తరువాత చేస్తాను. కానీ ఇప్పుడు పరిపాలనగా రాష్ట్రానికి రాజు ముఖ్యం కాబట్టి వారి గురించి చెప్పడం జరిగింది. వారు మీరు అందరూ బాగుండాలి, ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ, స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాక, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. తెలంగాణ తల్లికి ఎప్పుడు విజయములు కలుగుగాక, ఆ తల్లి మనను ఎప్పుడు కూడా రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ, జై శ్రీరామ్.